ఒకటి మాత్రం నేను చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ క్షణంలో. ఎందుకంటే నా గురించి శివాజీ నువ్వు పడుతున్న కష్టం చూశాను, అంటే మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. కేటీఆర్ గారితో నేను మాట్లాడి సైట్ ఇప్పిస్తాను, నీ ప్రాసెస్లో నువ్వు ఉండు అని వితిన్ 24 అవర్స్లోన కేటీఆర్ గారితో ఆయన మాట్లాడటం జరిగింది. అప్పుడు మనకి ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఇక్కడ ఆ ఎలక్షన్ రావటం వల్ల డిలే అయింది. కానీ నా బ్యాడ్ లక్ ఆ సైట్ కూడా వచ్చేస్తుంటే అది నా కళ సహకారం అయ్యేది డెఫినెట్గాను. అదొక్కటి లోపల చిన్న బాధగా ఉంది. చిరంజీవి గారు రుణం మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. ఆయన నాకు చేసిన హెల్ప్ కానీ, ఆయన అంత బిజీలో ఉండి ఆయన అమెరికా వచ్చి ప్రోగ్రామ్ చేయడం కానీ, అలాగే విజయనగరం గారు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కాదు, మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నెల 15,000 పంపించే ఆవిడ దాతృత్వానికి నా పాదాభి వందనాలు. విజయనగరం గారు ఎప్పుడు చెప్తాను, అది ఇప్పుడు చెప్తాను. ఇంకా అలాగే అందరం కలిసి ప్రెస్ మీట్లు పెట్టద్దు, పని చేద్దాం. ఈ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల జనాల దగ్గర చులకనైపోతాం. ఈ ప్రెస్ మీట్ నేను కూడా ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, నన్ను ప్రతి వాళ్ళు నుంచుంటే కూర్చుంటే నాకు ఫోన్ చేసి ఏమంటే ఇంకా మీరే ఉన్నారు ఆ సీట్లో, మనకి ఎందుకు సార్ ఇన్ని పోస్టులు చేస్తారు, ఇంకా దాంట్లో నన్ను అడుగుతుంటే బాధ అనిపించి దీంట్లో పెట్టాను తప్పితే. నేను చెప్పానుగా 2 సార్లు ఈసీ మెంబరు, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, 2 సార్లు ట్రెజరర్, 2 సార్లు జనరల్ సెక్రటరీ, ఒకసారి ప్రెసిడెంట్ చేశాను. నాకు పదవి మీద ఏమైనా ఉంటుందా? ఇవన్నీ ఎందుకు చేశాను? ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం వీళ్ళు సేవ చేశాను కాబట్టి సిల్వర్ జూబ్లీ లాంటి ఇయర్లో నా మీద పోటీ లేకుండా నన్ను సోలోగా నిలబెట్టారు. ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా వస్తుందా? ఆ కృతజ్ఞత 800 మంది సభ్యులకి నేను తెలుపుకుంటూ, ఆ ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ, మా శ్రీకాంత్ కానీ, మా కమిటీ మొత్తం నరేష్ గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు అందరం మీ సేవ చేయడానికే ఉంటాం. పదవులు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నాకు పదవి లేదు, మా పొద్దున్న మా ఇంటి చూడండి లేని వాళ్ళు అందరూ వచ్చారు. 7 మంది వచ్చి కాఫీలు తాగి అయితే బాబు ఎలా ఉన్నారు, ఏం పట్టించుకోకండి బాబు, అవి అనే జోకులు వేసుకుని వాళ్ళు జోకులు వేసుకుని వెళ్ళారు. ఇప్పుడు దాంట్లో తృప్తి ఉంటుంది తప్పితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.